2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవ్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృతిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృషభ రాశి వారికి లగ్నంలో శుక్రుడు ఉన్నారు. మరియు శుక్రుడు లగ్నం నుంచి 2వ స్థానానికి వస్తారు 14 మే నుంచి. వ్యయ స్థానంలో కుజుడు 12వ స్థానానికి వస్తారు. ఎప్పుడంటే కనుక మే 11వ తారీఖు నుంచి. బుధుడు వ్యయ స్థానం నుంచి లగ్నంలోకి వస్తారు 15వ తారీఖు నుంచి. మరియు బుధుడు 2వ స్థానానికి వస్తారు 29 మే నుంచి. రవిగ్రహము 12వ స్థానం నుంచి లగ్నంలోకి వస్తారు 14 మే నుంచి. గురువు 2వ స్థానంలో ఉంటారు. కేతువు మీకు 4వ స్థానంలో ఉంటారు. రాహు 10వ స్థానంలో ఉంటారు. శని లాభస్థానంలో ఉంటారు. ఇది గ్రహస్థితి. వృషభ రాశి వారికి లగ్నంలో శుక్రుడు ఉన్నారు. చాలా చాలా మంచిగా ఉండబోతోంది. సూర్యుడు కూడా మీ లగ్నంలోకి వస్తారు 14 మే నుంచి. మరియు బుధుడు కూడా ఆ సమయంలోనే వస్తున్నారు కాబట్టి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఫేమస్ అవుతారు మీరు. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగిస్తున్నాయో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. 2వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో అవుతాయి కనుక కుటుంబ పరంగా, ధన పరంగా ఈ మాసం అనేది చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. విద్యార్థులకి 14 మే నుంచి మాత్రం చాలా బాగుంటది. ఎక్కడైనా సరే యూనివర్సిటీస్ అప్లై చేయాలనుకున్నా సరే 14 మే నుంచి అప్లై చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటది. లవర్స్ కి 15 మే నుంచి చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన బుధుడు లగ్నంలోకి వస్తారు. మరియు బుధుడు 29వ తారీఖు నుంచి మీకు 2వ స్థానానికి వస్తారు. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ లవర్కి ప్రపోజ్ చేయాలనుకుంటే ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 15 మే నుంచి మాత్రం. హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. మీకు చాలా ఆనందంగా అయితే ఉంటారు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉన్నది. ఈ మాసంలో అయితే కనుక చాలా ఆనందంగా అయితే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి మాత్రం పెట్టకండి. ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. సమస్యలు వస్తాయి. చాలా ఇబ్బందులు ఉంటాయి. గొడవలు ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి అవుతాయి కనుక చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా మాత్రం ఇక్కడ సప్తమాధిపతి అయిన కుజుడు మీకు లాభస్థానంలో ఉంటారు. మరి కుజుడు లాభస్థానం నుంచి 12వ స్థానానికి వస్తారు. అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం సమస్యలు అవుతే ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కెరియర్ పరంగా మాత్రం మీకు చాలా చాలా బాగుంటది. ఈ మాసం అనేది ఎటువంటి సమస్యలు ఉండవు. దశమాధిపతి లాభస్థానంలో ఉన్నారు. దశమంలో రాహు ఉన్నారు. గురువు గారి దృష్టి కూడా 10వ స్థానం మీద ఉన్నది. వృత్తి పరంగా మాత్రం ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. మరీ ముఖ్యంగా 11 మే నుంచి మాత్రం శత్రుగ్రహమైన కుజుడు ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు మీకు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎన్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.